హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఔటర్ రింగ్ రైల్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. లేటెస్ట్ అప్డేట్ ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. ఔటర్ రింగ్ రైల్ 392 కిలోమీటర్స్, 26 స్టేషన్లతో తుది అలైన్మెంట్ ఖరారు. 8 జిల్లాలు, 14 మండలాల పరిధిలో RRRకు 3 to 5 కిలోమీటర్ల దూరంలోనే, అంటే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఔటర్ రింగ్ రైల్ అనేది రావటం జరుగుతుందండి. అంచనా వ్యయం వచ్చేసి 12,070 కోట్ల రూపాయలు. 6 ప్రాంతాల్లో పాత రైలు మార్గంపై కొత్త లైన్ అన్నమాట. ఒకసారి చూద్దాం. ఇక్కడ పైన మ్యాప్ ఇచ్చాము, మ్యాప్లో చూడండి పైన ఏ విధంగా అయితే తాజాగా ఈరోజు న్యూస్ పేపర్లో అయితే రావటం జరిగింది. దేశంలో మొట్టమొదటిది ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ తుది అలైన్మెంట్ ఖరారైంది. 392 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు రానుంది. రాష్ట్రంలో 8 జిల్లాలు, 14 మండలాలను కలుపుతూ దీన్ని చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మార్గంలో నూతనంగా 26 రైల్వే స్టేషన్లు రానున్నాయి. మొత్తం నిర్మాణానికి రూపాయలు 12,070 కోట్లు అవుతుందని అంచనా. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల పరిధిలో రింగ్ రైల్ మార్గం రానుంది. ఆలేరు, వలిగొండ, గుల్లగూడ, మాసాయిపేట, గజ్వెల్ మీదుగా ఔటర్ రింగ్ రైల్ అలైన్మెంట్ను ఖరారు చేశారు. దూరం తగ్గిన అభివృద్ధికి దగ్గర. 2 ఏళ్ల క్రితం రైల్వే శాఖ తుది సర్వేకు ఆమోదం తెలిపినప్పుడు దాని గురించి మిగతా 2వ పేజీలో ఇవ్వటం జరిగింది. 2వ పేజీలో ఏముందో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. సామాజిక ఆర్థిక లాభాలు, దీనివలన ఈ రింగ్ రోడ్ వలన ఏమేమి ఆర్థిక లాభాలు ఉన్నాయనేది, ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో పరిసర ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి వేగవంతం అవుతుంది. RRRకు రింగ్ రైల్ మార్గాన్ని దగ్గరలోకి తీసుకురావడంతో రోడ్డు, రైలు మార్గంతో రవాణా ఆధారిత అభివృద్ధి జోరందుకుంటుంది. ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ కనెక్టివిటీ రింగ్ రైల్ ప్రాజెక్టుతో ఆయా రైల్వే స్టేషన్ల నుంచి నగరానికి బస్సులు, మెట్రో రైలు వంటి రవాణా సేవలతో మల్టీమోడల్ కనెక్టివిటీ వస్తుంది. పర్యావరణ రహిత ప్రజా రవాణా, అంటే ప్రజా రవాణా వ్యవస్థ వినియోగం పెరగడం, తద్వారా ప్రైవేటు వాహనాలపై ఆధారపడటం తగ్గుతుంది. దీంతో ఇంధనం వాడకం, కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయి. పర్యావరణానికి అనుకూలమైన రవాణా విధానం ఏర్పడుతుంది. శివారు ప్రాంతాల అభివృద్ధి, హైదరాబాద్కు పొరుగు జిల్లాలతో మెరుగైన రైలు కనెక్టివిటీ వస్తుంది. దీంతో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఇతర ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. కొత్త టౌన్షిప్ల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది. రింగ్ రైల్ ప్రతిపాదిత మార్గం దూరం 508 కిలోమీటర్లు. తుది సర్వేలో ఈ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు 3 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అవి 3 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి ప్రతిపాదన 508.45 కిలోమీటర్స్, రెండోది 511.51 కిలోమీటర్లు, మూడోది 392.02 కిలోమీటర్స్. ఈ మూడింటిని పరిశీలించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గనుల మంత్రి కిషన్ రెడ్డి మొదటి 2 ప్రతిపాదనలు రీజనల్ రింగ్ రోడ్డు RRRకు దూరంగా ఉంటాయని, మూడోది పరిగణనలోకి తీసుకోవాలని సూచించడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ అలైన్మెంట్ను ఖరారు చేసింది. 508 కిలోమీటర్ల మార్గంతో పోలిస్తే ప్రస్తుతం ఖరారు చేసిన అలైన్మెంట్ దూరం తక్కువైన, అభివృద్ధికి అధిక అవకాశాలున్న ప్రాంతాలకు దగ్గరలో రానుంది. 392 కిలోమీటర్లతో రింగ్ రైల్ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPRను రైల్వే బోర్డుకు పంపించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతుంది. హైదరాబాద్ చుట్టూ 361 కిలోమీటర్ల మేర RRR రానుంది. దానికి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే వచ్చేలా ఔటర్ రింగ్ రైల్ అలైన్మెంట్ ను ఖరారు చేశారు. 2 చోట్ల ఈ దూరం 11 కిలోమీటర్లు ఉంటుంది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులో 6 చోట్ల
రైల్ ఓవర్ రైల్ ROR వంతెనలు రానున్నాయి. కొత్త లైన్ ను ఎత్తుగా ఫ్లైఓవర్ లో నిర్మిస్తారు. మాసాయిపేట, గుల్లగూడ, బురుగుల, వలిగొండ, బంగపల్లి, గజ్వెల్ ROR ప్రాంతాలుగా ప్రతిపాదించారు. ఇదండి ఈ త్రిపుల్ అనుకొని ఔటర్ రింగ్ రైల్ అనేది అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఔటర్ రింగ్ రైల్ గురించి.